హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు 5 రోజులు అద్భుత రీతిగా ఆచరించగా మరి ఉపవాస ప్రార్థనలో మనల్ని నడిపించి ఉంటున్నాడు. ఈరోజు మనం 6వ రోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించడానికి దేవుడు తన కృప చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 6 అనగా మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, 6 అంటే అది మానవుని సంఖ్య. ఎవరి సంఖ్య? మానవుని సంఖ్య ఎంత అంటే చెప్పండి? 6. ఎలాగ మానవుని సంఖ్య 6 అంటే, దేవుడు 5 రోజులు సమస్త సృష్టి కలగజేసి 6వ రోజున ఈ సృష్టినంతా కూడా పరిపాలించడానికి నేను నరుని చేయాలి, నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరుని చేయాలని దేవుడు ఏం చేశాడంట, నేల మట్టిని తీసుకొని మరి దేవుని యొక్క రూపంలో దాన్ని చేసి దాని యొక్క నాసికా రంధ్రాలలో జీవవాయువు ఉదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క అందుకనే 6వ సంఖ్య అది మానవుని సంఖ్యగా మరి ఉంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా కదా. మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ కానా వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడ్డారు. ఎవరు పిలువబడ్డారంట? యేసుక్రీస్తు ప్రభువారు కానా వివాహానికి పిలువబడ్డారు. హల్లెలూయా. పిలువబడినప్పుడు అక్కడ ఏం జరిగింది? మరి అక్కడ ద్రాక్షారసం అయిపోతాం. అక్కడ ఏమైపోతుంది? ద్రాక్షారసం అయిపోతాం కదా. వచ్చిన వాళ్ళందరికీ కూడా ద్రాక్షారసం ఇవ్వడము అక్కడ ఆచారం. ద్రాక్షారసం అయిపోతాం. ద్రాక్షారసం అయిపోతే మరి అక్కడ ఉంటున్న ఆ యొక్క యజమానికి అవమానం. మరి ద్రాక్షారసం అయిపోతా ఉన్నప్పుడు యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా అక్కడికి మరి రావడం జరిగింది. ఆమె అక్కడ ద్రాక్షారసం పోస్తున్న పరిచారకులను చూసి ఏమంటా ఉందంటే, మీరు ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మీరు వెళ్ళాలి అని చెప్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెళ్ళి ఆయన మీతో చెప్పినట్లుగా మీరు చేయండి. ప్రైజ్ లార్డ్. ఆ సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఉంటున్న 6 రాతి బాలను చూస్తా ఉన్నారు. ఎన్ని రాతి బాలను చూస్తున్నారు? 6 రాతి బాలను చూస్తున్నారు. ఇక్కడ 6 అనే సంఖ్య ఎవరికి సాదృశ్యం అంట? మానవునికి సాదృశ్యంగా మరి ఉంటుంది. హల్లెలూయా. మరి 2 3 తుమ్ములు పట్టు ఆ యొక్క రాతి బాణంలో ఏం చేయాలన్నాడు యేసు ప్రభు వారు? అంచుల మట్టుకు ఆ యొక్క రాతి బాణంలో నింపుమని చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క 6 రాతి బాణలు మరి మంచి నీటితో మరి వారు నింపారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నింపిన తర్వాత ఆ యొక్క మరి నీళ్లను ఏం చేయమన్నా అంటే యేసు ప్రభు మీరు అందరికీ కూడా వడ్డీయండి అని చెప్పాడు. హల్లెలూయా. అందరికీ వడ్డిస్తా ఉన్నప్పుడు ఆ యొక్క మరి నీళ్లు ఏమైపోయాయంట? ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క నీళ్లు ఏ విధంగా ఉన్నాయంటే, ద్రాక్షారసంగా మార్చబడిన యొక్క నీళ్లు మధురంగా మరి ఉంటా ఉన్నాయి. హల్లెలూయా. అందరూ ఏమంటున్నారంటే, మొట్టమొదటిగా మంచి ద్రాక్షారసం పోసి తర్వాత జబ్బు ద్రాక్షారసాన్ని మరి పోస్తారు. అయితే ఇప్పుడే మేము మొట్టమొదటిగా జబ్బు ద్రాక్షారసం పోసి ఇప్పుడు మంచి ద్రాక్షారసం పోస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా కదా. యేసయ్య మాటలో శక్తి ఉంది. యేసు ప్రభు చెప్పినట్లుగా చేసినప్పుడు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ నీరు మరి మధురమైన ద్రాక్షరసంగా మార్చబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్.
కదా. అక్కడ పోయి అడుగుతా ఉన్నారు, హిందూ ప్రధాని అడుగుతా ఉన్నారు, పెళ్లి కుమారుని అడుగుతా ఉన్నారు. మొట్టమొదటిగా అందరూ మంచి ద్రాక్షారసం పోసి తర్వాత జబ్బు ద్రాక్షారసం పోస్తారు. ఇదేంటి, ఫస్ట్ లో జబ్బు ద్రాక్షారసం ఉంది, అయితే ఇప్పుడే మంచి ద్రాక్షారసం. ప్రైజ్ లార్డ్. అది ఎవరికి తెలుసట? మరి పరిచారకులకే తెలుసు, కానీ మరి ఎవరికి కూడా మరి తెలియదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మానవుని జీవితము పాపంతో నిండినప్పుడు ఆ యొక్క పాపంతో నిండిన మానవుని జీవితం ఏ విధంగా ఉందంటే జబ్బు ద్రాక్షరసంగా ఉంది, అంటే పాపము తనిపబడిందిగా ఉంది. అయితే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను విని దాని ప్రకారంగా మరి చేశారో, మరి ఏం చేయబడిందంట? జబ్బు ద్రాక్షరసం పోయి అది మధురమైన ద్రాక్షరసంగా మార్చబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మరి జబ్బు ద్రాక్షరసంతో నిండిన మన జీవితాలు, చేదైన జీవితాలు ఉంటున్న మన జీవితాలని మార్చడానికని యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చాడు. ఆయన నామమున విశ్వాసం వచ్చిన మనల్ని ఏం చేశాడంట? ఆయన మనకు మధురమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదకరమైన జీవితంగా దేవుడు మనల్ని మార్చిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 6 అను సంఖ్య మానవుని సంఖ్య. ఈరోజు మరి 6వ రోజు ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనకు ఆధారంగా మనం ఈరోజు యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిది. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తున్నా, ఇక యోనా గ్రంథంలో దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. హల్లెలూయా. కదా. దేవుడు ఆ నినివే పట్టణమును నాశనము చేయక మునుపు ఆ నినివే పట్టణము యొక్క పరిస్థితిని నినివే పట్టణపు ప్రజలకు తెలియజేయి, ప్రకటించని చెప్పేసి దేవుడు యోనాతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకందరికీ కూడా ఈ విషయం తెలిసిందే. దేవుడు నినివే పట్టణానికి పోమంటే ఎక్కడికి పోతున్నాడంట? తర్షీషు పట్టణానికి పోతా ఉన్నాడు. మరి తర్వాత మరి ఏం జరిగింది? ఆయన ఓడలో వెళ్తున్నప్పుడు మరి గొప్ప తుఫాన్ వచ్చింది. మరి ఎవరి వలన ఈ తుఫాన్ వచ్చిందో అని అందరినీ మరి ఆయా దేవుళ్లకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మరి అందరు కూడా ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే మనోడు యోనా ఏం చేస్తున్నాడంట? ఆ యొక్క ఓడ అమరం ముందు నిద్రపోతా ఉన్నాడంట. అప్పుడు ఆ యొక్క ఓడ నాయకుడు చూసి ఏమంటున్నాడు? ఓ నిద్రపోతా, ఓ నిద్రపోతా, అందరూ లేచి ఈ భయంకరమైన యొక్క పరిస్థితుల్లో ఆయా దేవులను ప్రార్థన చేస్తా ఉంటే నీవేమీ నిద్రపోతున్నావు అని చెప్పేసి
అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అక్కడ చీట్లు వేసినప్పుడు ఈ యొక్క అపాయం ఎవరి మూలకంగా వచ్చిందని చీట్లు వేసినప్పుడు ఆ చీటు ఎవరి మీదకి వచ్చిందంటే యోనా మీదకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, యోనా అంటా ఉన్నాడు, ఈ యొక్క గొప్ప తుఫాను ఎవరి మూలకంగా వచ్చిందంటే నా మూలకంగానే మరి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు మేమేం చేయాలి అంటే యోనా ఏమంటున్నాడు తెలుసా? నన్ను తీసుకొని సముద్రంలోకి ఏంటి అంట. ఏం చేయాలి? నన్ను తీసుకొని సముద్రంలోకి ఏమంటే దానికి కూడా భయపడుతున్నారు. అయ్యో, ఈ మనుషుని సముద్రంలోకి వేసి మేమేమి పాపం కట్టుకుంటామో. హల్లెలూయా అంటున్నాడు, లేదు లేదు, నన్ను సముద్రంలోకి వేయండి, తుఫాన్ ఆగిపోతుంది. సరే అని చెప్పేసి ఏం చేశారు? యోనాని సముద్రంలోనికి వేయడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు వెంటనే సముద్రం నిమ్మలమైపోయింది. దేవుడు యోనాను వదిలిపెట్టలేదు. అక్కడ ఉంటున్న ఒక మత్స్యానికి, తిమింగళానికి మరి ఆజ్ఞాపించాడు. ఏమని చెప్పాడంటే, ఓ మత్స్యమా, ఓ చేప, ఓ తిమింగళమా, నువ్వేం చేయాలి? నీవు నా సేవకుడైన యోనాను నీవు మృంగేయాలి, అయితే నువ్వు కొరకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మరి మత్స్యము మరి యొక్క తిమింగళం ఏం చేస్తుందంట, ఇక మోషేను మృంగివేసింది. మోషేకి ఏం కీడు చేయలేదు. హల్లెలూయా. 3 దినములు మోషే యొక్క యోనా ఎక్కడ ఉన్నాడంటే మత్స్యం యొక్క గర్భములో, ఇక చేప యొక్క గర్భములో 3 రోజులు మరి ఉన్నాడు. ఆ 3 రోజులు ఉండి చేప కడుపులో నుంచి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చివరికి ఆ చేప ఎక్కడ యోనాను కక్కి వేసిందంటే యోనాను మరి యొక్క నినివే పట్టణం దగ్గర కక్కి వేసినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. హల్లెలూయా కదా. 2వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నా, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయంగా అది యోనాను నేల మీద కక్కి వేసెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడిగా పారిపోతా ఉన్నాడు, అయితే దేవుడు యోనాను వదిలిపెట్టలేదు. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క దృష్టి ఏమంటే నినివే పట్టణం ఏం కాకూడదమ్మా, నాశనము కాకూడదు. దుర్మార్గుడు తన దుర్మార్గుల చేత ఏం కాకూడదు, నశించిపోవడము దేవుని యొక్క చిత్తము కాదు. ఆ యొక్క నినివే పట్టణస్థులు దోషం కలిగిన వారుగా ఉన్నప్పటికీ వారు దేవుని దృష్టిలో మరి ఘోరమైన పాపము వారు చేసినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంట, నినివే పట్టణాన్ని ప్రేమిస్తా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నినివే పట్టణం పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఎందుకంటే నినివే పట్టణస్థులకు దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఎవరు లేకపోయారు కాబట్టి ఆ యొక్క నినివే పట్టణం ఏమైపోతా ఉందంట, మరి పాపముతో నిండినదిగా మరి ఉంటా ఉంది. అయితే దేవునికి తెలుసు, ఈ ప్రజలకు నా వాక్యము ప్రకటించబడితే వీరందరూ కూడా ఏం చేస్తారు, రక్షణ పొందుతారు, మారు మనస్సు పొందుతారు అని దేవుడు నినివే పట్టణస్థుల యొక్క హృదయాన్ని ఎరిగిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, యోనా ఆ యొక్క నినివే పట్టణములో మరి ప్రవేశించి ఏం చేస్తున్నాడంటే మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ఎన్ని దినములు ప్రకటించాడంట? 3 దినములు ప్రకటించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క 3వ అధ్యాయంలో చూస్తున్నా, అంతనే యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి
నేను నీకు తెలియజేసే సమాచారము దానికి ప్రకటించే. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవించిన ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుడి దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణం గల పట్టణం. యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమునని ప్రకటన చేయగా. హల్లెలూయా. ఏమంటున్నాడు? మరి ఇక 40 రోజులకు ఏమైతుంది? నినివే పట్టణం ఏమైపోతుంది? నాశనము అయిపోతుంది అని మరి చెప్తా ఉన్నారు ప్రజలు. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? నినివే పట్టణము వారు, ఆ పట్టణము నాశనము కాకుండా వారు ఏం చేయాలంట? దేవుని దగ్గరికి రావాలి. ప్రజలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, 3 దినముల ప్రయాణం అంతా పరిమాణం గల పట్టణం అంటారు. ఎన్ని దినాలు? 3 దినాలు. ఆ ప్రయాణం అంతా పరిణామం గల పట్టణం. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం అంతా దూరము సంచరించుచు. ఏంటి అంట? 1 దినమంతా ప్రయాణము సంచరించుచు. ఏం చెప్తున్నాడు? ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనములని ప్రకటించగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? ప్రకటించాడు. నాశనాన్ని గురించి ప్రకటించడం జరిగింది. చూడండి, ఎప్పుడు ఆ విధంగా యోనా ప్రకటించాడో ఆ నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ యొక్క సువార్తను వినిన వాళ్ళు ఏం చేశారంట? దేవుని యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచడమే కాదు, ఉపవాస దినమును చాటించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిది. హల్లెలూయా. గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకున్నారు. చివరికి ఇక్కడ చూస్తుంటున్నాము, ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. హల్లెలూయా. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు దేవుని వాక్కు నినివే పట్టణంలోనికి వెళ్ళిందో, ఎప్పుడు ప్రకటించబడిందో, గనులేమి, అల్పులేమి, రాజులేమి అందరూ కూడా ఏం చేశారంట? తమ్మును తాము తగ్గించుకున్నారు. రాజు తన సింహాసనాన్ని దిగి వచ్చాడు, రాజవస్త్రములు తీసివేశాడు, గోనెపట్ట కట్టుకున్నట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. హల్లెలూయా. గోనెపట్ట కట్టుకున్నాడంటే వారు ఏం చేస్తున్నారంట? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నారంట? కఠినమైన ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఎవరు కూడా, పశువులు కూడా నీళ్ళు తాగడానికి లేదంట. మనుషులేమి, పశువులేమి ఎవరు కూడా ఏం చేయడానికి లేదమ్మా. హల్లెలూయా. మేము సస్తే మేము నాశనం కా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి,
నినివే పట్టణపు ప్రజలు దేవుని వాక్యమునందు ఏం చేశారంట? విశ్వాసం వచ్చిన వారుగా మరి ఉంటున్నారు. వారు ఉపవాస దినాన్ని చాటించినప్పుడు నినివే పట్టణస్థులందరూ ఏం చేశారట? ఏక మనస్సుతో దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నినివే రాజు అంటా ఉన్నాడు, మనము చేస్తున్న ఇక ప్రార్థనను బట్టి మరి దేవుడు ఏం చేస్తాడు? పశ్చాత్తాపుడైతాడు. ఆయన చేయవలసిన కీడు చేయకుండా ఆయన మానుకుంటాడు. అందుకనే ఓ నినివే పట్టణస్థులారా, మీరు ఏం చేయాలంట? దుర్మార్గములను విడిచి అంటా ఉన్నాడు. ఏం చేసి? దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా రాజుకు కూడా ఏమి కలిగిందంట? దుర్మార్గత గురించి ఆయనకు తెలిసింది. నా ప్రజలు, ఈ నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా ఉన్నారంట? దుర్మార్గులుగా ఉన్నారు. మేము దుర్మార్గులుగా ఉన్నాము. అందును బట్టి ఈ దుర్మార్గతను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. హల్లెలూయా. కదా పాపము వలన వచ్చు జీతము మరణమనగా నరకము, భయంకరమైన నాశనము. అయితే క్రీస్తు యేసునందు ఏముందంటమ్మా? అయ్యా, దేవుని యొక్క కృపావరము. హల్లెలూయా. ఆ కృపావరం ఏమంటే అది నిత్య జీవము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నినివే ప్రజలు ఈ విధంగా మరి దేవుని వాక్యాన్ని వినినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు 10వ వచనం చూసుకుంటున్నా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, ఈ నినివే వారు దేనిని మానుకొనగా? తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, మన దేవుడు ఏం చూసేవాడుగా ఉన్నాడు? క్రియలను చూసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. కొంతమంది అంటారు కానీ అన్నట్లుగా జీవించరు. హల్లెలూయా. అంటారు కానీ అన్నట్లుగా వాళ్ళు జీవించారు. నీతి బోధలు చేస్తారు కానీ వాళ్ళు నీతిగా జీవించరు. చెప్పేవాళ్ళుగా ఉంటారు కానీ చేసేవాళ్ళుగా ఉండరు. చెప్పినప్పుడు దాని ప్రకారంగా చేస్తే దాన్ని ఏమంటారంట? దాని క్రియ అంటారు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో ఏముందంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. అనేకలుగా మనము ఏం చేస్తాము? నువ్వు అట్లుండాలా, నీవు ఇట్లుండాలా అని చెప్పేసి అంటాం. అయితే మనమే ఎట్లా లేకపోతే? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మా ఉండేది ఆమె సినిమా చూసి వచ్చి భలే ఏడ్చేది. అందరితో ఏడ్చేది. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, అయ్యా అత్త కోడలను ఎంత బాధ పెట్టిందో అని ఏడ్చేది. హల్లెలూయా. ఈ కోడలు ఏమనుకునేవాళ్ళు? సరే, అది చూసినాక మా అత్త కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుందా అంటే, రెండొచ్చే మొదలు పెట్టారు. పొద్దు నుంచి ఆ అత్త కాట కోడలు తప్పలే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కనుక. కదా సినిమాలు మన జీవితాలను మార్చలేవు. అయితే దేవుని వాక్యం మన జీవితాలను మార్చుతుంది. నినివే పట్టణకు దేవుని వాక్యమును యోనా ప్రకటించినప్పుడు ఆ యొక్క నినివే పట్టణ ప్రజల యొక్క జీవితాలు ఏం చేయబడ్డాయంట? మార్చబడ్డాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారి క్రియలను కూడా దేవుడు చూశాడు. వారి క్రియలను దేవుడు చూశాడు. హల్లెలూయా. కదా మన మాటలను దేవుడు చూడటం కాదు, దేవుడు మన క్రియలను చూస్తాడు. నా కుమారుడు ఏ విధంగా ఉన్నాడు, నా కుమార్తె ఏ విధంగా ఉంది, నా వాక్యం చెప్పినట్లుగా జీవిస్తున్నాడా, నా వాక్యం చెప్పినట్లుగా జీవిస్తా ఉందా అని మన క్రియలను దేవుడు చూసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి కీడు చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు వాడిని కీడు చేసేవాడు కాదు.
ఆయన మేలే చేసేవాడు. కీడు ఎవరు చేస్తారంట? సాతానుడు కీడు చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. పాపము మనల్ని ఎక్కడికి నడిపించేదిగా ఉందంటే నాశనానికి నడిపించేదిగా మరి ఉంటా ఉంది. పాపము భయంకరమైన మరణానికి నడిపించేదిగా మరి ఉంటా ఉంది. ఈ పాపమును మనమే కొని తెచ్చుకునేవారుగా మనం ఉంటాం. దేవుడు పాపం తెచ్చిపెట్టేవాడు కాదు, పాపమును మనమే కొని పెట్టుకునే వాళ్ళుగా ఉంటాం. ఎందుకంటే నాశనం కాదు. చాలా మంది నాశనం కావడానికి ఏం చేస్తా ఉంటారట? డబ్బులను డిపాజిట్ చేస్తా ఉంటారు. హల్లెలూయా. దేనికి డిపాజిట్ అంటే? చావడానికి. మందు కొడతారు ఎందుకు? సావడానికి డిపాజిట్ చేసుకోవడం. వంకాకు తొంబాకులేసి నమ్ముతారు దేనికి? సత్యాన్ని కోసమే, చావు కోసం డిపాజిట్ చేసుకోవడానికి ఏం చేస్తారు? తమ్మందుకు తామే వాళ్ళు మరణాన్ని కొని తెచ్చుకోవడం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. అయితే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన చెడనడుతను మనం వదిలిపెట్టినట్లయితే దేవుడు పశ్చాత్తాపుడై ఏం చేస్తాడంట? మనకు సాతానుడు ఏ కీడు తీసుకురావాలని చూస్తాడో ఆ కీడు నుంచి దేవుడు మనం తప్పించి ఆయన మన జీవితాలు మేలు చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ సమయంలో మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నాకు ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నినివే పట్టణస్థుల వలె ఏం చేయాలి? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీకు విరోధముగా నేను ఏమైనా తప్పు చేశానా? నీకు విరోధంగా నేను ఏదైనా పాపం చేశానా? ప్రభువా, ప్రభువా తండ్రి నన్ను క్షమించు నాయన. హల్లెలూయా. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు అయితే మన క్రియలను కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఒక ఆయన, సార్ నేను మార్మోన్స్ పొందినాను సార్, నాకు బాప్టిజం ఇవ్వండి సార్. హల్లెలూయా. భార్య అనుకుంది, నా మొగుడు మార్మోన్స్ పొందినాడు, ఇక మీదట నాకేముండవు, తన్నులు ఉండవు. హల్లెలూయా అని చెప్పేసాను. హల్లెలూయా. ఎంత సంతోషించింది. బాప్టిజం తీసుకుని వచ్చినాడు, వచ్చిన తర్వాత పెళ్ళాన్ని కొట్టాడు. హల్లెలూయా. అంటే వారి క్రియలు మారాయా? మారలేదు. నిజంగా మారు మనసు పొందాడా? పొందాడు. మారు మనసు పొందిన ఏ విధంగా ఉంటారంట? క్రీస్తుతో సిలువ వేయబడిన వారుగా ఉంటారు. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాను, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవించాడు. హల్లెలూయా కదా. ప్రభువును నమ్ముకున్నామంటే మన క్రియలలో మార్పు రావాలి. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను పూర్వపు హింసకుడు, దూషకుడును, హానికరుడును అంటాడు. ఇప్పుడేమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మారు మనసు పొందిన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాను, ఇంకా నేను దూషకుడును కాదు, నా నోట్ల నుంచి చెడ్డ మాటలు, దూషణ మాటలు రావు. హల్లెలూయా. నేను ఇక హింసకుడు కాదు. ఇంతకుముందు నేను ఏటుపాటు మాటలు మాట్లాడేసి నేను హింసించేవాడుగా నేను ఉంటా ఉన్నాను కదా. కత్తితో చంపితేనే కాదు హింస, మాటలతో కూడా చంపేస్తూ ఉంటారు. కొంతమంది అంటారు, సార్ చంపినా చచ్చిపోతామేమో కానీ అయితే ఆ మాటలతో మమ్మల్ని చంపేస్తున్నారు సార్. హల్లెలూయా అంటాడు. ఇంకా నేను ఎవరు కాదు, నేను పూర్వ హింసకుడు, దూషకుడు, హల్లెలూయా, హానికరుడును. ఇప్పుడు ఎవరంట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటాను. నా యేసు ప్రభు దూషించేవాడు కాదు, నేను దూషించాను. నా ప్రభువు హాని చేసేవాడు కాదు, నేను హాని చేయను. హాని చేసిన వాళ్ళకు, కీడు చేసిన వాళ్ళకు నేనే చేస్తాను. నా ప్రభువు హింసకుడు కాదు, నేను కూడా హింసించను. దానికి బదులుగా ఇప్పుడు నాలో ఏమొచ్చిందంటాడు? క్రీస్తు ప్రేమ నాలో వచ్చిందంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకనే మొదటి కొరింథీయుల పత్రిక 14వ మొదటి వచనంలో చూస్తా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అంటాడు. ఏమంటాడు? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. అపోస్తలుడైన పౌలు జీవితంలో క్రియల మూలకంగా దేవుడిని చూపించాడు. హల్లెలూయా. నినివే పట్టణస్థుల యొక్క క్రియలను నా దేవుడు చూశాడు. కీడు చేయకుండా ఏం చేశాడంట? ఆ కీడును ఆపేశాడు దేవుడు. వారికి మేలు చేశాడు. వారు పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించాడు. హల్లెలూయా. ఒక పాపి భూలోకంలో రక్షణ పొందితే పరలోకంలో దేవుడు తన దూతలతో కూడా ఏం చేస్తాడంట? సంతోషించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఒక మంచి మాట అంటాడు 4వ అధ్యాయం 11వ వచనంలో. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులు గల నినివే మహాప్రభు విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. హల్లెలూయా. దేవుడేమంటున్నాడంట? కుడి ఎడమలు ఎరగని 120,000 కంటే ఎక్కువైన జనమును బహు పశువులను గల నినివే మహాప్రభు విషయంలో నేను విచారపడవద్దా. హల్లెలూయా. ఎవరి విషయంలో దేవుడు విచారపడ్డాడు? నినివే ఆ యొక్క మహాప్రభుని గురించి దేవుడు విచారపడ్డాడు, చింతించాడు. ఈ పట్టణం నాశనం కాకూడదని. హల్లెలూయా. దానితోనే యోనాను పంపించాడు దేవుడు. ఆ నినివే మహాపట్టణము రక్షింపబడింది. హల్లెలూయా. కదా, నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో ప్రభుని ఎరగనప్పుడు దేవుడు మన విషయంలో కూడా ఆయన విచారపడ్డాడు. అయితే ప్రభు వాక్యం ఎప్పుడు వచ్చిందో, ప్రభు నామమున మనం ఎప్పుడు విశ్వాసం ఉంచామో, ప్రభు దగ్గర ఎప్పుడు మనం పాపం ఒప్పుకున్నామో, హల్లెలూయా, దేవుడు మనం ఏం చేశాడంట? ఆ నిత్యమైన నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని వారసులుగా చేసి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి ఈ సంఘంలో మనం కూడా ఏమి చేయాలంట? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నశించిపోతున్న ఆత్మలు నాయన ఎన్నో ఈ లోకంలో ఉన్నాయ్యా. ఈ లోకాన్ని వదిలిపెడితే వారు భయంకరమైన నరకానికి వెళ్తారు. ప్రభువా వారిని రక్షించుమని యెర్మీయా ఏ విధంగా ప్రార్థన చేశాడో, కన్నీటి ప్రార్థన, అటువంటి కన్నీటి ప్రార్థన చేయడానికి దేవుడు నీకు నాకు ఆయన ఏమిచ్చాడట? భారాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆస్తులు సంపాదించుకోవడానికి భారం కాదు. హల్లెలూయా. అది సంపాదించుకోవడానికి, ఇది సంపాదించుకోవడం భారం కాదు. కానీ దేవుని బిడ్డలకు దేవుడు ఏం భారం ఇచ్చాడట? నశించిపోచున్న ఆత్మల కొరకై కన్నీటి ప్రార్థన చేసే భారాన్ని దేవుడు ఇచ్చాడు. నీ కుటుంబంలో ప్రభువుని అంగీకరించకుండా నశించిపోతున్నారా? వారి కొరకు నీ కన్నీటి ప్రార్థన చేస్తావు. నీ ఇరుగు పొరుగు వారు ప్రభువును అంగీకరించకుండా నాశనమైపోతున్నారా? వారి కొరకు మీరు కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. మన యొక్క పట్టణం కొరకు, మన పట్టణంలో ఎంతో మంది నాశనమైన సిద్ధంగా ఉంటున్నారు. వారి రక్షణ కొరకే ప్రార్థన చేస్తారు. మన దేశం కొరకు మనం ఏం చేయాలంటమా? నశించిపోచిన ఆత్మల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వీరు కుడి ఎడమలు ఎరగని వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. కుడి ఎడమలు ఎరగని వారుగా ఉంటున్నారంటే దేవుడు ఎవరో ఎరగని వాళ్ళుగా ఉంటా ఉన్నారు. కుడి తెలదు, ఎడమ తెలియదు, అంతా ఒకటే. దేవుళ్ళందరూ కూడా ఒకటే. హల్లెలూయా. అట్లా పోతే ఇట్లా పోతే అంటే వీళ్ళకి కుడి తెలదు, వీళ్ళకి ఎడమ తెలియదు. హల్లెలూయా. కుడి ఎడమలు తెలియని వారి జీవితాల్లో నేను ఎక్కడికి వెళ్తున్నాననేది వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు ప్రార్థన చేయాలి. నశించిపోచిన వారికి క్రీస్తును కూర్చున్న సువార్తను ప్రకటించినప్పుడు వారి కుడికి కానీ ఎడమలకు కానీ వాళ్ళు తొలగిపోరు. వారు క్రీస్తునందు వారు స్థిరపరచబడేవారుగా ఉంటా ఉన్నారు. నాశనము కాకుండా నరకముకు వెళ్లకుండా
నిత్య రాజ్యమునకు వారసులలాగున దేవుడు తన యొక్క కృపను చూపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నినివే మహాపట్టణమునకు సువార్త ప్రకటించినప్పుడు వారు విశ్వాసం ఏం చేశారంట? ఉపవాస దినమును ప్రకటించారు, ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయాలంట? నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రజల విషయంలో పశ్చాత్తాపడు అవులాగున మన ప్రజలు ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కార్యము మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, నియోజకవర్గంలో దేవుడు జరిగించాలి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ప్రతి ఒక్కరిని ఒప్పింపజేయాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ రొమ్ము బాదుకొట్టు, నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించయ్యా అని తమ హృదయాలను ఇవ్వడానికి ఏం చేయాలి? ముందుకు రావాలంటే నీవు నేను ప్రార్థన చేస్తే కఠినమైన హృదయాలను దేవుడు మాంసపు హృదయాలుగా మార్చేవాడుగా ఉంటా ఉన్నాడు. అంధకారంలో ఉంటున్న వారికి దేవుడు వెలుగును చూపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రమున దేవుడు తెరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని వెలిగించేవాడుగా ఉంటా ఉన్నాడు. మన భారతదేశం, మన రాష్ట్రం, మన జిల్లా, నియోజకవర్గము దేవుని యందు సంతోషించేదిగా, ఆనందించేదిగా, దీవించబడిందిగా దేవుడు ఉంచబోతా ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మన భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లా, నియోజకవర్గమును, మన ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి కీడు నుంచి, అపాయం నుంచి తప్పించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you all. God bless you all. Hallelujah. Praise the Lord. Thank you, Jesus. Hallelujah. అందరూ కూడా